హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ పాలకూర పప్పు. ముందుగా కందిపప్పు 2, 3 సార్లు కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పాలకూర కడిగి పక్కన పెట్టుకున్న పాలకూర వేయాలి. 2 టమాటాలు కట్ చేసుకున్నవి, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ, కొంచెం చింతపండు, పసుపు కొంచెం, పచ్చిమిరపకాయలు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, ఆప్షనల్ అండి. ఒక్కొక్కళ్ళు తింటారు, ఒక్కొక్కళ్ళు తినరు. నేనైతే కారం వేస్తున్నాను. 2 గ్లాసులు వాటర్. 5 విజిల్స్ వచ్చిందాకుంటే పప్పు మెత్తగా ఉడికిపోతుంది. ఫైనల్గా మన పాలకూర పప్పు ఇలా ఉడికింది. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం ఉప్పు వేసి మెత్తగా ఎనుపుకోవాలండి. ఇలా ఎనుపుకుంటే టేస్ట్ బాగుంటుంది. తాలింపులో వేస్తే అంత టేస్ట్ రాదు. పప్పుని పోపు పెట్టుకుందాం ఇప్పుడు. కొంచెం ఉల్లిపాయ, కొంచెం వెల్లుల్లి, స్మెల్కి టేస్ట్కి చాలా బాగుంటుంది. పోపు దినుసులు, కరివేపాకండి. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పప్పు. సబ్స్క్రైబ్.